ఏమన్నుందా? మన దేవుని ఎదుట మనము భారం వేసి వెదరికి వెళ్తే, దేవుడే మన కష్టాల నుంచి గాని, ఎన్ని శ్రమలొచ్చినను కూడా మనము దేవుడు తప్పిస్తూ ఉంటాడు. మనమేమి కలిగి ఉండాలి? ఓర్పును, విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల అతిశయపడుచూ ఉండాలి. మనం దేని కొరకు శ్రమ పడుచున్నాము? దేవుని రాజ్యమును మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పు స్పష్టంగా ఉన్నది. ఏమై ఉన్నది? మనం ఇన్ని శ్రమలు దేవుని ఎదుట మనం శ్రమలు పెట్టి ప్రార్థన చేస్తే, మనకు శ్రమకు తగ్గ ఫలితము దేవుడిస్తాడు. మనకు శ్రమకు తగిన ఫలితమును దేవుడు అన్నిటిని కూడా తీసివేస్తూ ఉంటాడు. దేవునికి తెలియదా? దేవుని రాజ్యం వెతకాలి మనం. దేవుని రాజ్యం కొరకు మనము యోగ్యులమై ఉండాలి. మనం ఓర్చుకున్నట దేవునికి న్యాయమైన తీర్పు స్పష్టంగా ఇస్తానని చెప్పుచున్నాడు. మన ప్రభువైన యేసు ప్రభావమును కనుపరచుచు దూతల కొరకు పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమైన. ఎలాగ ప్రత్యక్షమైన? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభావమును దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల వలె ప్రత్యక్షమవుతుంది. ఎలాగ? దేవుని పరిశుద్ధాత్మ మనకి, దేవుని దీవెనలు మనకి ఎలాగ పరిశుద్ధాత్మ ద్వారా మనకి అగ్నిజ్వాలల వలె మనకి వస్తూ ఉంటుంది. దేవుని ప్రభావము దేనిని గూర్చి? దేవుని దేవు దేవుని నెరుగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికే న్యాయము. ఎలాగూ? మనం శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవునితో మనం సువార్తను లోబడినప్పుడు మనకి ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. మనం ప్రార్థన చేసుకుంటాం రోజును. కానీ ఎలా చేసుకుంటున్నాం? విశ్వాసంతో చేసుకుంటున్నామా? లేకపోతే నిరీక్షణ కలిగి చేసుకుంటున్నామా? ఎలా చేసుకుంటున్నాం? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైనా సరే మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్రతిఫలం. మనకు శ్రమ వచ్చినను సరే, మనకి దేవుడు మనకి శ్రమలలో నుండి, కష్టాలలో నుంచి, ఇవన్నిటిలోని విశ్రాంతిని మనకే